మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు ఎయిడ్స్ డే సందర్భంగా అందరికీ అవగాహన కల్పించాలి అనే ఉద్దేశం. అలానే మనకి ఆ వ్యాధికి సంబంధించిన స్టిగ్మా ఏదైతే సొసైటీలో ఉందో దాన్ని తగ్గించాలి. సో దానితో ఆ ఎయిడ్స్తో బాధపడుతున్న వాళ్ళందరినీ కూడా మనం కంపాషనేట్తో వాళ్ళ దగ్గరగా తీసుకొని వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు అందించాలి తప్ప వాళ్ళని దూరం పెట్టకూడదు అనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు కమ్యూనిటీ బ్రేక్ఫాస్ట్ అనేది అరేంజ్ చేయడం జరిగింది. ఇందులో చాలా పెద్ద ఎత్తున పిల్లలు ఆర్ ఎఫెక్టెడ్ వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. అలానే మనకి ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రాంలో ఎవరైతే స్టేక్ హోల్డర్స్గా ఉన్నారో మన డిఎల్ఎస్సి డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ నుంచి సెక్రటరీ గారు, అట్లానే డిఎంహెచ్ఓ డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఆమె, అట్లానే మనకి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ డిఫరెంట్ హాస్పిటల్స్ నుంచి, అలానే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో దీని ద్వారా వాట్ వీ వాంటెడ్ టు అడ్వకేట్ ఈస్ యాక్సెప్ట్ ద పీపుల్ హూ ఆర్ ఎఫెక్టెడ్ విత్ దట్ డిసీజ్. సో వాళ్ళని దూరంగా పెట్టకూడదు, వాళ్ళకి చిన్న చూపు చూడకూడదు, వాళ్ళకి సమాజంలో గౌరవం అన్నీ కూడా ఉండాలి. అట్ ద సేమ్ టైం ఆ వ్యాధిని బారిన పడకుండా ఏవైతే జాగ్రత్తలు తీసుకోమని మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ అడ్వకేట్ చేస్తుందో అదన్నీ చేసుకుంటూ ఫర్దర్గా ఇన్ఫెక్షన్ రేట్ పెరగకూడదు, ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళని గౌరవించాలి అనే ఉద్దేశంతో ఇది కండక్ట్ చేయడం జరిగింది. ఈ రోజున వరల్డ్లో హెచ్ఐవిడి సందర్భంగా కలెక్టర్ గారితో సహపంక్తి భోజనం రావటం జరిగింది. గౌరవ సుప్రీంకోర్టు వారు ఏర్పాటు చేసినటువంటి విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నల్సా స్కీమ్ ప్రకారం వాళ్ళు కూడా సమాజంలో భారత రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కులన్నిటికి కూడా అర్హులని చెప్పి వాళ్ళని సమాజంలో వ్యతిరేకంగా కానీ వాళ్ళని వేరుగా చూడటం కానీ డిస్క్రిమినేట్ చేస్తూ వీళ్ళు వేరు వీళ్ళు బాధితులు అనే పదాన్ని కూడా ఉచ్చరించకుండా వాళ్ళ యొక్క ఐడెంటిటీని కూడా ఎక్కడ కూడా తెలియజేయకుండా ఉండే బాధ్యత కూడా మనందరి మీద ఉందని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మనం ఏంటంటే వారు కూడా సమాజంలో ఒక మనిషి, వారికి కూడా హక్కులు ఉంటాయి, వాటిని కూడా కాపాడాల్సిన బాధ్యత న్యాయ వ్యవస్థ ఉందని చెప్పేసి గౌరవ సుప్రీంకోర్టు వారు చెప్పినారు. ఆ స్కీమ్ ఉద్దేశం యొక్క విధానాన్ని అన్నింటినీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఇవాళ కార్యక్రమం. సో మా దగ్గర ఏఆర్టీ సెంటర్ ఉన్నది. ఆ ఏఆర్టీ సెంటర్ అంటే యాంటీ రీట్రోవైరల్ థెరపీ ఇస్తాము, ట్రీట్మెంట్ అంతా మేమే ఇస్తాము. మాకు మెడికల్ ఆఫీసర్స్ అండ్ అదర్ సపోర్టింగ్ స్టాఫ్ అంతా మా దగ్గర ఉన్నారు. మేమేంటంటే ప్రతి హెచ్ఐవి పాజిటివ్ పేషెంట్ని రెగ్యులర్గా స్క్రీన్ చేసుకొని వాళ్ళకి CD4 కౌంట్స్ అవన్నీ చూసుకొని ట్రీట్మెంట్ మోడాలిటీస్ ఏం చేయాలి అనేది వాళ్ళకి ఇచ్చి రెగ్యులర్గా వాళ్ళని ఫాలో అప్ చేస్తూ ఉంటాము. లాస్ట్ ఫాలో అప్ని కూడా అందరినీ అంటే మన కౌన్సిలర్ సహాయం ద్వారా మేము వాళ్ళని ట్రాక్ చేసుకొని వాళ్ళ ట్రీట్మెంట్ కంప్లీట్ అయ్యేలాగా చూస్తూ ఉంటామండి. ఈరోజు వరల్డ్ ఎయిడ్స్ డే సెలబ్రేషను. దీంట్లో అంటే హక్కుల గురించి మాట్లాడుతూ ఉన్నాము. అంటే కరెక్ట్ వేలో వెళ్తే అంటే ప్రతి ఆరోగ్యం అనేది ఇండివిజువల్ హక్కు, ఎవరి హెల్త్ వాళ్ళ హక్కు అనమాట. అందుకని ఈ థీమ్ తోటి జనాల్లో అవగాహన పెంచాలి అనేది వరల్డ్ ఎయిడ్స్ డే సెలబ్రేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇందులో ఏంటంటే డిసీజ్ ట్రాన్స్మిషన్ ఎలా ఉంటుంది, ప్రివెన్షన్ ఎలా ఉంది, తర్వాత ఏం మందులు వాడాలి అనేది, ఎక్కడెక్కడ అవైలబిలిటీ ఆఫ్ ఫెసిలిటీస్ ఉన్నాయో అవన్నీ చూసుకొని వాళ్ళ హక్కుల్ని వాళ్ళు సాధించుకునేలాగా వాళ్ళని మోటివేట్ చేయటమే ఇవాళ ముఖ్య ఉద్దేశం అండి.